కొండలవాడి దయతో కొండంత ఎత్తు ఎదిగిన అధికారి ఆయన. ముఖ్యమంత్రి మాట తప్ప మానవ మాతృడెవరినీ లెక్కచేరని నైజం ఆ రెడ్డి గారిది. టీటీడీలో ఆయన చెప్పిందే వేదం, చేసేదే చట్టం. బోర్డు సభ్యులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరినైనా ప్రశ్నిస్తే వారిని సీఎంఓ నుంచి ఆంక్షలు తప్పవు. అప్పట్లో విపక్షాలు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. అదే తిరుమల కొండపై ధర్మారెడ్డి రాజ్యాంగం నడిచిందన్నటువంటి విమర్శలు వినిపించలేకపోలేదు. మరి సర్వాధికారాలు చెలాయించినటువంటి సదరు ధర్మారెడ్డి అనే అధికారి ఇప్పుడెక్కడున్నారు? లడ్డూ అపచారంపై హిందూ సమాజమంతా గొల్లుమంటుంటే టీటీడీని వెలిగించిన ఆ ధర్మారెడ్డి ఏం చేస్తున్నారు? అప్పుడేమో జరిగిందో ఇప్పుడు ఎందుకు పెదవిప్పడం లేదు? తన వెలుగుకు కారణమైన జగన్నాథుడు కష్టాల్లో ఉంటే ఆయనకు మద్దతుగా ఎందుకు బరిలోకి దిగడం లేదు? భయమా, లేక ఎవరైనా భయపడుతున్నారా? ఇప్పుడు ఇది హాట్ టాపిక్. స్వామివారికి సరఫరా చేస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక ఆధారంతో బయటపెట్టినటువంటి వైనం కూడా ఇంకా చర్చల్లోనే ఉంది. మరి ఈ సమయంలో దీనిపై హిందూ సమాజం రోడ్డెక్కి జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తోంది. ఈ ఘటనతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తర్వాత తాను క్రైస్తవుడైనందుకు డిక్లరేషన్ ఇవ్వను, అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇదేం దేశం, ఇదేం సెక్యురిజం అంటూ అటు బీజేపీ పైన విరుచుకుపడ్డారు. కానీ నాటి వ్యవహారాలకు కేంద్ర బిందువైన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటి వరకు పెద విప్పకపోవడం ఆశ్చర్యం. లడ్డు వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లగా మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుమల వెళ్లి జ్యోతి వెలిగించి తప్పుకుంటే తాను నాశనమైపోవాలని ఎదురుదాడి చేశారు. అంటే వైసీపీకి సంబంధించి ఎదురుదాడి బలంగానే జరుగుతున్నట్టుగా అయితే స్పష్టమవుతోంది. కానీ ఇన్ని వివాదాలకు మూల విరాట్టైన ధర్మారెడ్డి మాత్రం ఈ ఎపిసోడ్లో ఒక్కసారి కూడా తెరపైకి రాకపోవడం వైసీపీ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని కనీస ప్రకటన కూడా విడుదల చేయకపోవడమే వింత. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ధర్మారెడ్డి కూడా తెరపైకొస్తే పార్టీ వాదనకు మరింత బలం చేకూరుతుంది అనేది వాళ్ల వాదన. కానీ ధర్మారెడ్డి ఇప్పటిదాకా పత్తా లేకపోవడం, కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో ఆయనపై మరిన్ని అనుమానాలకు సహజంగానే అవకాశం ఏర్పడింది. అయితే లడ్డు వ్యవహారంపై టీవీ డిబేట్స్ లో పాల్గొని వాటి పాలనపై విరుచుకుపడుతున్నటువంటి వారికి ఆయన ఫోన్స్ మెసేజెస్ పంపించి తన తరపున మాట్లాడమని, తనకు సాయం చేయమని అభ్యర్థించినట్టుగా సమాచారం. టీటీడీని కంటి చూపుతో శాసించి ఎవరిని లెక్క చేయని ధర్మారెడ్డి ఇప్పుడు బేలగా మారి డిబేట్లో పాల్గొనే ప్రముఖులను మరి ఆశ్చర్యంగా అయితే చూస్తుంటారు. అసలు ధర్మారెడ్డి ఇప్పుడు దేశంలోనే ఉన్నారా? అంటే తన గ్రామమైన నంద్యాలలో ఉన్నారా? లేక అమెరికాలో కుమార్తె దగ్గరకు వెళ్లారా? అది కాకపోతే కూటమి సర్కార్ తనపై చర్యలు కొరడా ఝులిపించకుండా ఉండేందుకు ఢిల్లీలోని తన పలుకుబడి వినియోగించే పనిలో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేక దర్శనాలు, లడ్డూ ప్రసాదంతో ఆయన న్యాయ అధికారి వ్యవస్థలో విపరీతమైనటువంటి పలుకుబడి సంపాదించుకున్న ప్రచారం జరిగింది. లడ్డూలో అపచార అంశం తెరపైకి వచ్చినప్పటికీ ధర్మారెడ్డి తెరపైకి రాకపోవడానికి టీటీడీలో ఏం జరుగుతోందన్న దానిపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఆయన హయాంలో పనిచేసిన అధికారులు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇంకా టీటీడీలోనే పనిచేస్తుండడం ధర్మారెడ్డికి వరంగా మారింది. నిజానికి అధికారం మారిన వెంటనే టీటీడీలో నాటి అధికారులందరినీ సమూలంగా మారుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ లేకపోవడం సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వరంగా మారింది. ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు కొందరు వారితో టచ్లో ఉన్నట్టు కొండపై ప్రచారం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధర్మారెడ్డి పదవి విరమణ చేసినందున ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి కాబట్టి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. అలాంటప్పుడు తన హయాంలో ఏం జరిగిందో తెరపైకొచ్చి చెప్పేందుకు ఎందుకు జంకుతున్నారనేదే ప్రశ్న. దాంతో ఆయనను ఎవరైనా భయపడుతున్నారా అన్న సందేహాలు సహజంగానే తెరపైకొస్తోంది. అయితే ధర్మారెడ్డికి భయపెట్టడమే కానీ భయపడడం తెలియదని టీటీడీ వర్గాలు చెప్తోంది. ఆయన ఈవోగా ఉన్నప్పుడు టీటీడీపై వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల వాహనాలతో
గంజాయి పెట్టించి మరీ అరెస్ట్ చేయించేవారన్న ప్రచారం ఉండేది. అలా ఒక విలేకరి అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను రెడ్డి గారు కొండపైకి సైతం రానిచ్చేవారు కాదట. చాలా మంది స్థానిక విలేకరులకు కొండపైన షాపులు, ఇతర వ్యాపారాలు ఉన్నందున వాటిని తొలగిస్తామని భయపెట్టేవారన్న ఆరోపణలు కూడా ఉండేవి. అదేవిధంగా కొండపై కాటేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ధర్మారెడ్డి రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని చాలా మంది భావించారు. అంటే మీడియా అధిపతులు, పారిశ్రామికవేత్తలు తిరుమలపై నిర్మించిన కాటేజెస్ పై స్టార్ హోటల్ స్థాయి పెంట్ హౌస్ ను టీటీడీ స్వాధీనం చేసుకుందని భక్తులు ఆశించారు. గతంలో ఎవరైనా భక్తులు కొండపై కాటేజీలు నిర్మిస్తే వారికి ఏడాదికి ఇన్ని రోజుల దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించే నిబంధన ఉండేది. అది కాటేజీల నిర్వహణ ద్వారా మరి టీటీడీనే చూసుకునేది. కానీ ఈవోగా వచ్చిన తర్వాత దానిని మార్చేశారు. కోట్లాది రూపాయలతో స్టార్ హోటల్ ని తలదన్నేలా నిర్మించిన ఆ కాటేజీల పెంట్ హౌస్లపై టీటీడీ అజమాయిషీ ఉండకుండా దాతల ఇష్టానికే వదిలిపెట్టేయడం విమర్శల పాలైంది. ఆ పైన ఉన్న ఫ్లోర్ల నిర్వహణ అంతా దాతలకే విడిచిపెట్టింది. 5 స్టార్ హోటల్స్ ని తలదన్నేలా నిర్మించిన వాటిని వీవీఐపీల సొంతానికి ఇవ్వడం ద్వారా సదరు దాతలు తమ వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆ కాటేజీలు పనికొస్తోంది. అంటే ఆ 5 స్టార్ కాటేజీలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీటీడీ పెత్తనం ఉందన్నమాట. వాటి నిర్వహణ, దానిని ఎవరికివ్వాలన్న దానిపై టీటీడీ జోక్యం ఉండదు. దాతలు ఏడాది పొడవునా తమకు నచ్చినటువంటి వాళ్ళకిచ్చుకోవచ్చు. అసలు తిరుమల కొండపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం, ఆస్తులు ఉండకూడదు. అంతా శ్రీవారికే చెందాలి. కానీ స్టార్ కాటేజీలు మాత్రం పారిశ్రామికవేత్తల పెత్తనానికే వదిలేయడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధర్మారెడ్డి వెళ్లిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా ఆ స్టార్ హోటల్ కాటేజీ పెంట్ హౌస్ ను నిర్వహణను టీటీడీ స్వాధీనం చేసుకోకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ధర్మారెడ్డి రాజ్యాంగాన్నే ఇంకా అమలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.